అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మన జాతకంలో గురుగ్రహ ప్రభావం ఉంటే, బలం బాగుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి అంటూ ఉంటారు. మరి ఈ 2026 జూన్ 2వ తారీఖున గురుగ్రహ సంచారం జరుగుతుంది. సో 12 రాశులలో అన్ని రాశులలో ప్రవేశిస్తారు, దాని బలం వేరేలాగా ఉంటుందని చెప్పి. మరి ఈ గురుగ్రహ సంచారం వల్ల 12 రాశులు అంటే మేష నుంచి మీన వరకు ఏ రాశుల వరకు ఎలా ఉందంటారు? ఎలాంటి అద్భుతాలు జరగవచ్చు అంటారు? అసలు అద్భుతంగా లేని రాశులకి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? ఒకసారి తెలియజేయండి. ఫస్ట్ అయితే గురు గ్రహము అంటేనే మనకు బలం. మనకి ఏ గ్రహాలు బాగలేకపోయినా కూడా గురువు, శని ఈ 2 గ్రహాలు బాగుంటే అంటే ఏలేస్తామని చెప్తాం కదా, రాజ్యం వెళ్తారు, అట్లా ఉంటది అనమాట యోగం అనేది. అన్ని బాగుండి మనకి గురువు బాగలేకపోతే మెయిన్ ఏమంటే మందబుద్ధి అనేది వస్తుంది. మందబుద్ధి అంటే వాళ్ళకి ఏదో మతిమరు పని కాదు, అర్థం జ్ఞానం లోపించడం. అంటే ఏ పని చేసేకైనా కూడా మనకి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. బుద్ధి ఏదైనా కూడా మన బుద్ధి రీత్యానే జరుగుతుంది. బుద్ధి కర్మానుసారం అంటాం కదా. అది ఏం చేస్తుందంటే ఈ గురుగ్రహం బాగలేనప్పుడు మన బుద్ధి సరిగ్గా పని చేయక పనికి మాలిన పనులన్నీ చేస్తాం, జీవితానికి ఎఫెక్ట్ అయ్యేటివి. ఫస్ట్ అయితే ఈ జీవితానికి ఎఫెక్ట్ అయ్యే పనులు చేసినప్పుడు మనకి ఏమైపోతుంది, జీవితం తలకిందులు కావడం, అతలాకుతలం కావడం, మనం కెరియర్ లో గ్రోత్ లేకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇది ఫస్ట్ మెయిన్. గురువు వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి మందబుద్ధి, జ్ఞానం లేకపోవడం, బుద్ధి లేకపోవడం, బుద్ధి లేని పనులని మనం చేయడము, అంటే ఎక్కడ పోయినా మనకి అపనిందలు, తర్వాత ఇది రాజపూజ్యం అంటాం కదా, అంటే గౌరవం లేకపోవడం. మనం కూడా అలానే ప్రవర్తిస్తాము. అవతల వాళ్ళు మనకు అలా చేస్తారని కాదు, మన ప్రవర్తన వల్లే అవతల వాళ్ళు అలా చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే మనం గర్వంగా ఫీల్ అవుతామో ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కూడా మనతో అలానే బిహేవ్ చేస్తారు. దీనికి ఏంటి అంటే మనకి విచక్షణ కోల్పోవడం అనేది అంటాం కదా, అది ఉండదు. అది బాగా లోపిస్తుంది. అంటే మనకు మనం ఏం చేస్తున్నామో తెలియకపోవడం, అస్సలు తెలియకపోవడం, ఇది తప్ప రైట్ అనే విషయం కూడా మనము క్లారిటీ తెచ్చుకోలేము జీవితంలో. గురువు అనేది అంత ఇంపార్టెంట్. అంటే జనరల్ గా కూడా ప్రతి ఒక్క జీవితానికి గురువు అవసరం అంటాం కదా. అంటే ఇది వచ్చేసి గ్రహరీత్యా గురువు, మానసికంగా కూడా శారీరకంగా కూడా గురువు అవసరం అని మనం చెప్తాం. అందుకు గురువు ఏం చేస్తాడు అంటే దిశా నిర్దేశం చేసేవాడే గురువు, మంచి చెడు తెలిపేవాడే గురువు, గమ్యాన్ని చేర్చేవాడే గురువు. అలాంటి గురుగ్రహం బాగలేనప్పుడు ఎలాంటివి జరుగుతాయి అంటే అందరికీ అలానే ఉంటుందనేం కాదు. ఇది కూడా మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే పూర్వజన్మ సుకృతం అనేది ఒకటి ఉంటది. పూర్వజన్మ సుకృతం వల్ల గురుగ్రహం బాగలేకపోయినా కూడా అంటే 100% బాగలేదు అనుకో, ఒక 60% బాగలేకపోవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు చేసే మంచి కార్యాల వల్ల కూడా వీళ్ళు ఇంతకు ముందు చాలా మంచిగా ఉంటారు, మంచితనంగా ఉంటారు, ఎవరికి హాని చేయకోకున్నట్టు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒకవేళ గురువు అనుకూలంగా లేకపోయినా కూడా పెద్దవైతే జరగవు. గురువు అంటే ఏంటి, నిజస్వరూపం. మనకి ఏదైనా కూడా మన నిజస్వరూపాన్ని బయట పెట్టడమే గురువు. అప్పుడు మనం ఏం ఆలోచించాలి, మనం ఎలా ఉన్నామని మనం డిసైడ్ చేసుకోవాలి. మన నిజస్వరూపం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అది గుడ్ గా ఉందా, బ్యాడ్ గా ఉందా అని. అది బ్యాడ్ గా ఉంది అని అంటే ఆటోమేటిక్ గా జీవితం తలకిందులు అయిపోతుంది గురువు వల్ల. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాగుండేది ఏ రాశుల వల్ల అంటే గురువు ఎప్పుడు నీచ స్థితికి వక్రంగా ఉండడం వల్ల ఇప్పుడు బాగా ఉండేది ఏది అంటే వృచ్చికంలో వెళ్తాడు స్వామి. తర్వాత వృచ్చికము, వృషభము, మీనము, ధనస్సు వీళ్ళకి వచ్చేసి వివాహ యోగం ఉంది. 4 రాశుల వరకు ఈ 4 రాశుల వాళ్ళకి వివాహ యోగం ఉంది. తర్వాత సింహ, ఇదే వృచ్చికము, ధనస్సు, మీనం వాళ్ళకి ఏంటి అనంటే జాబ్ కూడా ఉంది. దీంట్లో సింహ యాడ్ అవుతుంది, కన్య కూడా యాడ్ అవుతుంది. కన్యా రాశి వాళ్ళకు కూడా ఈ గురువు గ్రహం మార్పు వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు జాబ్ రావడం, జూన్ తర్వాత ఎవరికైనా జాబ్ లేని వాళ్ళు ఉంటారు కదా, జాబ్ రావడం అది కూడా జరుగుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఈ అప్పులు, ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు ఉంటారు కదా, ఈ వృషభము, వృచ్చికము, ధనస్సు, మీనము వీళ్ళకు కూడా సింహ రాశి వాళ్ళకు కూడా ఈ ఆర్థికంగా బాగుంటుంది. ఈ 3 యోగాలు గురువు వల్ల ఏమి యోగిస్తాయి అంటే సంతానము, వివాహము, ఆర్థికము, జాబు. ఇవి ఎవరికైతే ఇంతవరకు లేదో వాళ్ళకి వస్తాయి. సెటిల్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఎక్కువ.
ఈ జూన్ 2 తర్వాత. ఇప్పటి వరకు జాబ్ లేదన్న వాళ్ళు, ఇప్పటి వరకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు, ఇప్పటి వరకు మ్యారేజ్ కాని వాళ్ళు, ఈ రాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి. ఇంకొకటి దీంట్లో ఏంటి అంటే గురుగ్రహం మార్పు వల్ల ఒక్కటే ఇవి జరుగుతానేదేం లేదు. సెల్ఫ్ గా వాళ్ళు జాతకం చెక్ చేసుకోవాల్సిందే. ఎంత గురువు మారినా కూడా మన పాపకర్మ అనేది సరిగ్గా లేనప్పుడు అవి జరగవు. ఇది సెల్ఫ్ ఎవరికి వాళ్ళు జాతకం చెక్ చేసుకోవాలి. జాతకం చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది. అంటే ఈ గురుగ్రహం మార్పు వల్ల మాకు ఎంత % మంచి జరగబోతుంది అనేది. అందరికీ 100% జరగదు. మెయిన్ అయితే కొంతమందికి 20 జరగచ్చు, కొంతమందికి 30 జరగచ్చు, కొంతమందికి 60 జరగచ్చు, కొంతమందికి 100కి 100 జరగచ్చు. అది ఎలా చెప్పగలము అని అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడే తెలుస్తుంది వాళ్ళకి ఎంత % మంచి జరుగుతుంది ఈ గురుగ్రహం మార్పు వల్ల అనేది. ఇంకా నెక్స్ట్ ఈ బాగలేని రాసులు ఉంటారు కదా, వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే మామూలు ఒక 5 రాసుల వాళ్ళకి బాగుంది, ఇంకా మిగతా వాళ్ళకి సరిగ్గా లేదు. మెయిన్ దీంట్లో భయపడవలసిన పని అయితే ఏం లేదు. మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. ఏదో గ్రహాలు మారినంత మాత్రాన మన జీవితం ఏదో అయిపోతుందని కాదు. ఫస్ట్ మానవ ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసినా కలిసి రావడం లేదా వ్యక్తిగత జాతకం ఒకసారి పరిశీలించుకోవాలి. లేదు ఇంకా మేము ఏదైనా రెమెడీస్ చేసుకుంటాము, ఈ గురుగ్రహం మాకు బాగలేదు అనేటోళ్ళు ఇప్పుడు వీడియో చూసి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, గురువు యొక్క సాధన చేయాలి. గురుపాదుక స్తోత్రం చదవడము, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం, బలం పెరగడానికి దత్తాత్రేయ స్వామి ఆ స్వామి యొక్క స్తోత్రాలు చదువుకోవడము. తర్వాత మనకి పెద్దలు ఉంటారు కదా, పెద్దల యొక్క ఆశీర్వాదము, పెద్దలకి మనం జనరల్ గా కాలు మొక్కడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. పెద్దల యొక్క మన్నన అంటే మనకన్నా ఏజ్ లో అనుభవం ఉండే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క మన్నన మనం పొందాలి. తర్వాత సేవ చేయాలి, పెద్దలకు సేవ చేయడము, టెంపుల్స్ కి వెళ్ళడం, గురువారం రోజు దక్షిణామూర్తి టెంపుల్ కి కానీ ఇలా వెళ్ళడం. ఇంకా లేదండి మేము ఇవన్నీ ఏం చేయలేము, మేము ఏదైనా ఇంట్లో ఉండే చేసుకోగలము, కొంతమంది ఉంటారు బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఒక్కటే శివాయ గురవే నమః, శివాయ గురవే నమః ఈ నామంని నిత్యము మీరు పఠిస్తూనే ఉండండి. ఏ వర్క్ చేస్తున్నా కూడా ఇదేం మంత్రం కాదు కాబట్టి కూర్చొనే జపం చేయాలి అనేదేం లేదు. లేదమ్మా మేము అలా పఠించలేము నిత్యం అంటే 108 సార్లు చేసుకోవాలి. లేదు మేము నిత్యము పఠిస్తామంటే శివాయ గురవే నమః. ఎందుకంటే అందరికీ గురువు శివుడి యొక్క రూపం దక్షిణామూర్తిని, అందరికీ గురువు అమ్మవారి యొక్క స్వరూపం ఆమె గురుమండల స్వరూపినిగా ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరే. శివుడు శక్తే మనకి సాక్షాత్తు గురువులు ఎవరు అనంటే. అందుకు మనం స్వామివారి యొక్క నామాన్ని నువ్వే గురువు తండ్రి, ఆది గురువు నువ్వే శివుడు అని అర్థం. శివాయ గురవే నమః అంటే నాకైతే ఏ గురువు లేరు, నువ్వే నాకు గురువు. తర్వాత ఇప్పుడు గురుగ్రహ కూడా సరిగ్గా లేదు, అనుకూలించడం లేదు అని భావించి ఈ నామాన్ని నిత్యం అనుకోవడమే. మేము టెంపుల్స్కి వెళ్ళలేము, స్తోత్రాలు ఏవి పఠించలేము, కొంతమంది చదివేకి రాని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు శివాయ గురవే నమః అనే ఈ నామాన్ని నిత్యము పఠించుకోవాలి. దగ్గర గురువు 152 రోజులేమో ఉంటాడు. ఈ నామాన్ని నిత్యం అనుకోవడమే. ఇలా చేయడం ద్వారా కూడా మనకి కొంచెం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా. ఇంకా మీకు కంప్లీట్ గా చూసుకోవాలి అంటే వ్యక్తిగత జాతకం పరిశీలించుకోవాల్సిందే. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇంకా మనం ఎంత % లో మనకు అనుకూలిస్తుంది గురువు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి. ఇప్పుడు గురువు అనుకూలించిన మాత్రాన శని సరిగ్గా లేనప్పుడు అది కుదరదు, కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు రాహుకేతు దోషం ఉన్నప్పుడు ఇప్పుడు రాహు నడుస్తుంది, అవి కొంచెం ఎఫెక్ట్ పడతాయి. కాబట్టి మనం ఈ గురువు అనుకూలత పూర్తిగా పొందాలి అనుకున్నా, మిగతా గ్రహాల యొక్క అనుకూలత పొందాలి అనుకున్నా కొన్ని గ్రహాలు బాగుండవు, ఆ గ్రహాలకి శాంతి చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం అనేటివి ఉంటాయి. ఇది వ్యక్తిగత జాతకంలోనే తెలుస్తుంది పూర్తిగా. అమ్మ మొత్తం మీద మాకు మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.